హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ కర్రీ చేద్దాం. దాని కొరకు ముందుగా నేను 1/2 kg కాకరకాయలను తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఈ పైన పీల్ ఉంది కదా, ఇది మొత్తం తీసేయాలి. అంటే ఈ పొట్టు మొత్తం తీసేయాలి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఈ రెండు చివరి భాగాలు కట్ చేసి పక్కకు పెట్టాలి. మిగతాయి కూడా ఇలాగే పొట్టు తీసి పెట్టాలి. కాకరకాయ కర్రీ చాలా మంది తినరు కదా, చేదు ఉంటుందని. నేను చెప్పే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు, అంటే చేదు అనేది ఉండదు. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. అన్నీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ సన్నగా కట్ చేయాలి. ఒక కాకరకాయలు 2 parts చేసి దీనిని పొడుగ్గా సన్నగా కట్ చేయాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేయాలి. మరి సీడ్స్ ఇట్లా లావుగా ఉంటే తీసి పక్కకు పెట్టేసేయండి. మిగతా కాకరకాయలు కూడా సేమ్ ఇలాగే సన్నగా కట్ చేసి పెట్టాలి. అన్ని కాకరకాయలు ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వీటిలో చాలా మంది గట్టిగా పిసికి రసం తీసి పడేస్తారు. అలా చెయ్యొద్దు, వీటిని ఇలాగే వదిలేయాలి. అంటే ఇలాగే ఉడికించాలి, రసం తీసి చెయ్యొద్దు. రసం తీసి చేయడం వల్ల న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా, అందుకే అలా రసం తీసి పడేయొద్దు. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని, ఈ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టాలి. నేను 15 వరకు గ్రీన్ చిల్లీస్, 2 ఆనియన్స్ని తీసుకుంటున్నా. పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చాలి, అంటే ఈ విధంగా కట్ చేయాలి. ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటితో కాకరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడెక్కాక మనం కట్ చేసిన కాకరకాయలు వేయాలి. అంటే మామూలుగా అయితే మనం ముందే ఆయిల్ వేసుకుంటాం కదా కర్రీ చేసేటప్పుడు, ఇందులో ముందే ఆయిల్ వేయద్దు. మనం కట్ చేసి పెట్టిన కాకరకాయలు, అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా పసుపు, జీలకర్ర, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని ఈ విధంగా తురిమి వేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా వేసి, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలి. ఈ ఆయిల్ ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు మనము దీనిని అస్సలు కలపకుండా 20 to 30 minutes మూత పెట్టి సిమ్ మీద ఉడకనియాలి. అంటే లో ఫ్లేమ్ మీద ఇలాగే ఉడకనివ్వాలి. అప్పటి వరకు ఇలాగే కలపకుండా ఉంచాలి. ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. నేను ముందు వేయడం మర్చిపోయినా. ఇప్పుడు దీనిని ఇలాగే ఉడకనివ్వాలి. మనం ఈ కాకరకాయలు స్టవ్ పైన పెట్టి 25 to 30 minutes అవుతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కలపాలి. ఇంకా ఈ విధంగా దగ్గరకు పడతాయి. 20 to 30 minutes ఇలాగే ఉడకనివ్వాలి. అంటే సిమ్ మీద పెట్టి ఉడకనివ్వాలి కలపకుండా. ఒక 25-30 minutes తర్వాత ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇంకొక 10 minutes ఉడకనివ్వాలి. అంటే ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కొద్దిగా ఫ్రై కావాలి. అంటే కలిపిన తర్వాత ఒక 10 minutes వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఈ విధంగా దగ్గరకు పడే వరకు ఉడికించిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు వేయాలి. మీకు పాలు ఇష్టం లేని వాళ్ళు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి చింతపండు గుజ్జు తీసి వేయండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లి పౌడర్ లేదా నువ్వుల పొడి వేయండి. పల్లి పొడి లేదా నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేయండి.
నేనైతే పల్లి పొడి వేస్తున్నా. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలాగే ఈ కర్రీ మొత్తం సిమ్ మీద పెట్టే చెయ్యాలి. అలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు అనేది కూడా ఉండదు. ఈ విధంగా కర్రీ మొత్తం దగ్గరకు పడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి కలపాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఫ్రెష్ కొత్తిమీర వేసి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. కాకరకాయ కర్రీ రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.